పాకిస్తాన్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సత్తా ఏమిటో చాటుకున్నాడు. దాయాది పాక్ జట్టుపై అజేయ సెంచరీ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో విరాట్ కోహ్లీకి జట్టులో చోటు అవసరమా అంటున్న విమర్శకులకు గట్టి సమాధానమిచ్చాడు. తన చేజింగ్ మైండ్ ఏంటో అర్థమయ్యేలా చేశాడు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కొద్ది రోజుల క్రితం పరోక్షంగా ప్రశ్నలు ఎదురయ్యాయనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత కొన్ని నెలలుగా విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయిన సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తను అంచనాలను అందుకోలేక విఫలమయ్యాడు. మరోవైపు వన్డేలోనూ చివరి శతకం 2023లో వచ్చింది. అందుకే ఆ సమయంలో పరుగుల కోసం ఇబ్బంది పడిన కోహ్లీని కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తన భవిష్యత్తు ప్రణాళికలపై ప్రశ్నించారట. ఆసీస్ టూర్లో విఫలమయ్యాక టీమిండియాలో కోహ్లీ స్థానంపై ఏదో ఒకటి తేల్చాలని వారు భావించారట. అందుకే కెరీర్ గురించి ఏం నిర్ణయించుకున్నావని అతన్నే నేరుగా అడిగినట్టు మీడియాలో కథనం రావడం సంచలనం సృష్టించింది. ఇది విన్న కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇది నిజమే అయితే కోహ్లీ లాంటి ఆటగాడి ఆటని జట్టు దూరం చేసుకుని ఉండేదని, అప్పుడు జట్టు పెద్ద అండ కోల్పోయేదని కామెంట్లు చేస్తున్నారు.